అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒప్పందం అనే ఒక కథను చూద్దాము. రమ్య, నీకు ఫోన్. రూమ్మేట్ సౌజన్య గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసి అరిచి వెళ్ళిపోయింది. రమ్య ఒక్క ఉద్దుతుని లేచి ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తింది. ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. ఎంత మంచి వార్త చెప్పాడు సురేష్. తన కళ నెరవేరిపోతుంది. కళ, అవును కళే. ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వతంత్రంగా జీవించటం అనేది ఒక కళే. ఆ కళ నెరవేరిపోతుంది. రమ్య ఏదో పాటని రాగం తీస్తూ రూమ్ అంతా కలయి తిరుగుతుంది. 2 మంచాలు, 2 టేబుల్స్, 2 కుర్చీలు, ఓ కూజ, 2 ప్లాస్టిక్ మగ్గులు, ఓ ఫ్లాస్క్ ఈ మధ్య కొంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓ సంవత్సరం గడిపింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. తను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. పిఆర్ఓ సౌజన్య మంచి స్నేహశీలి. ఈ సంవత్సరంలోనే వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రోజు రాత్రిళ్ళు ఒకరి మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ ఆత్మీయంగా కలిసిపోయిన తీయటి స్నేహం. బహుశా ఇంకా 24 గంటల్లో తను వెళ్ళిపోతుంది. కేవలం ఒక్క సూట్ కేస్, ఓ ఎయిర్ బ్యాగ్ తీసుకొని తనిక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం సౌజన్య మరో రూమ్మేట్ దొరికేదాకా ఒక్కటే ఉండిపోతుంది. తనని అర్థం చేసుకొని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురుచూస్తూ ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండిపోతుందో సౌజన్య. రమ్య మనసు ఆలోచన సాగరంలో అలల మధ్య ఊగుతున్నట్లుగా ఉంది. ఇన్నాళ్ళ నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క రహస్యం ఇవాళ రాత్రికి చెప్పేయాలి. ఏమంటుందో తన నిర్ణయం విని. అసలే తన భావాల్ని అతిగా విచిత్రంగా అనిపిస్తాయి ఆమెకు. సురేష్ని జీవిత భాగస్వామిగా కాదు, సహచరుడిగా కాదు, జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలిస్తే ఏమంటుంది? ముందు అదిరిపోతుంది, తర్వాత ఆశ్చర్యపోతుంది, ఆ తర్వాత రమ్య పెదాలపైన ఓ చిరునవ్వు మెరిసింది. లేచి గబగబా దండం మీద మంచం మీద చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడతపెట్టి సూట్ కేసులో సర్దింది. మిగతావి బ్యాగ్లోకి సర్దింది. అరగంటలో తయారయ్యి మెస్కి వెళ్ళి సాంబారు, బీన్స్ కూర, అన్నం ఈ రొటీన్ తిండికి ఇంకా 24 గంటల్లో గుడ్ బై చెప్పబోతుంది అనుకుంది. హాయ్ రమ్య, ఏమిటి ఇవాళ లేట్ అయింది? ఆఫీస్కి వెళ్ళటం లేదా? కంచంలో సాంబారు పోసుకుంటూ అడిగింది మనీషా. వెళ్తున్నాను, మరి నువ్వు వెళ్ళట్లేదా అంది రమ్య. అని కొంచెం రహస్యంగా నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, పిక్చర్కి వెళ్తున్నాను అంది. గుడ్ లక్ అంది రమ్య. రమ్య కొంచెం అన్నం తినేసి చేయి కడుక్కొని బయటికి వచ్చేసింది. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్కి వెళ్ళింది. ఈరోజు పనేమీ చేయాలనిపించలేదు. మనసంతా ఎంతో హాయిగా ఉంది. గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. సరిగ్గా 5 అయింది. ఒక్కసారిగా పర్స్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఆటో తీసుకొని పిక్ అండ్ మూవ్కి వెళ్ళింది. సురేష్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు. హాయ్ అని పలకరించాడు. ముందు ఫ్లాట్ చూసి వద్దామా, ఐస్ క్రీమ్ తిందామా అని అడిగాడు సురేష్. ఐస్ క్రీమ్ అంది రమ్య. ఇద్దరూ లోపలికి నడిచారు. రెయిన్బో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఫ్లాట్ ఎంత బాగుందో తెలుసా? ప్రైవసీ ఉందా? బోల్డ్ అంతా అన్నాడు. మనిద్దరం రేపు రాత్రి నుంచే డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు. నవ్వింది. మరి వారం దాటాక అని అడిగింది. పోలీసుల హెల్ప్తో తలుపులు విరగొడతారేమో అన్నాడు. అపశకునపు పక్షి. ఐస్ క్రీమ్ వచ్చింది. మన అనుబంధానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ వార్డెన్ తిడుతుందని 9ంటికి పరిగెత్తనక్కర్లేదు అన్నాడు. అప్పుడేనా? కొన్ని సమస్యలు ఇప్పటి నుంచే ప్రారంభమవుతాయి. నా మీద నీకున్న ప్రేమని పరీక్షించే సమస్యలు. ఐస్ క్రీమ్ సుతారంగా చప్పరిస్తూ అంది రమ్య. అలా అనకే, భయమేస్తుంది. తన చేతిలో స్పూను ఆమె చేతికి అందించాడు. ఇంత తీయగా ఉందేం? అందులో నా ప్రేమానురాగాలు కలిపాను. అలా సరదాగా ఇద్దరూ కాసేపు నవ్వుకుంటూ టైం గడిపారు. అరగంటలో ఇద్దరూ కలిసి గగన్ మహల్ నర్సింగ్ హోమ్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళారు. ఫస్ట్ క్లాస్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడగానే రమ్య మనసుకు బాగా నచ్చేసింది. బొమ్మరిల్లులా ఉంది ఈ ఫ్లాట్. బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న సీట్అవుట్ కూడా ఉంది. బాగుంది. కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ రోడ్లు, వాహనాలు, మనుషులు కాకుండా పచ్చని చెట్లు, నీలాకాశం కనిపిస్తే ఎంత బాగుంటుందో.
కొంచెం నిరాశ వ్యక్తం చేసింది. తల్లి, సిటీకి మధ్యలో చెట్లు పొట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అదిగో ఆకాశం, అది చూడు అన్నాడు పైకి చూస్తూ. రమ్య నవ్వి అతని చెంప మీద సున్నితంగా కొట్టింది. అడ్వాన్స్ ఇచ్చేద్దామా అడిగింది పర్సు జిప్పు తీస్తూ రమ్య. ఇచ్చేశాను ఆల్రెడీ, అందుకే కీ నా దగ్గరుంది అన్నాడు. ఇచ్చేశావా? నాకు నచ్చకపోతే మరి? నీకు నచ్చుతుందని నాకు తెలుసు. సంవత్సరన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలీదా? రమ్య వెనకాలే బెడ్రూమ్కి నడిచాడు సురేష్. హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. రమ్య, ఇహ నుంచి మనం కలుసుకోవటానికి పార్కులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ట్యాంక్ బండు ఏవీ అక్కర్లేదు. మన ఇంట్లో మనం కలుసుకోవచ్చు కదూ? ఇది మనిల్లు, గర్వంగా అంది అతన్ని పెనవేసుకుంటూ. అవును, మనిల్లు. రేపటి నుంచి ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం. సురేష్ ఆమెను ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. సంతోషించాం, ఇక ఈ జోరు తగ్గించండి. అతన్ని విడిపించుకొని చిలిపిగా నవ్వింది. అబ్బా, ఇంకా ఏమిటి రమ్య ఈ రిస్ట్రిక్షన్స్? గారంగా అన్నాడు. పవలించగా పూలపాన్పు లేదు, తల ఊనగా పట్టు తలగడయే లేదు, జలకాలాడగా పన్నీరే లేదు అని సన్నగా రాగం తీసింది రమ్య. నీ కౌగిల్లోనే నాకు అన్నీ. మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు. ఏయ్, డోంట్ బీ సిల్లీ. అతడి చెంప మీద ముద్దు పెట్టుకొని విడిపించుకుంది. పద వెళ్దాం. ఉసూరుమంటూ ఆమెను అనుసరించి బయటికి నడిచాడు. 8ంటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. మళ్ళీ ఏదో పాట రాగం తీసుకుంటూ హుషారుగా ఉన్న రమ్యని సర్ది ఉన్న సూట్ కేసు, బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య ఆ రాత్రి. ఊరెళ్తున్నావా రమ్య? డిమ్గా వెలుగుతున్న బెడ్ లైట్ చూస్తూ రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది. వాట్? ఆశ్చర్యంగా చూసింది సౌజన్య. అదేమిటి అంత సడన్గా? రమ్య పక్కకి ఒత్తిగిల్లా చిరునవ్వుతో సౌజన్యాన్ని చూస్తూ, నీకు ఇది సడన్ న్యూస్, షాకింగ్ న్యూస్, కానీ నేను ఈ నిర్ణయానికి వచ్చి 4 నెలలైంది అంది. మరి నాకెందుకు చెప్పలేదు? అసలు ఎందుకు తీసుకున్నావు ఈ నిర్ణయం? అనుమానంగా చూసింది సౌజన్య. రమ్య తన మంచం మీద నుంచి లేచి సౌజన్య మంచం మీదకు చేరి జరుగు అంది. సౌజన్య పక్కకి జరిగి రమ్యకి చోటిచ్చింది. రమ్య ఆమె పక్కన పడుకొని, రేపటి నుంచి నీ ఈ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది. సురేషా? ఎలా? వీస్తుపోయింది సౌజన్య. పెళ్లి చేసుకున్నావా? సీరియస్గా అడిగింది. పెళ్ళా? నవ్వింది రమ్య. సౌజన్య, పెళ్ళి, తాళి, బాజాలు, నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను సురేష్తో బతకాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళి కాకుండానా? ఏమవుతుందని? మతిపోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్ళి కాకుండా కలిసి బతికే వాళ్ళని ఏమంటారో తెలుసా అంది సౌజన్య. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్య, నాకెందుకో పెళ్ళి అనే తంటూ ఇష్టం లేదు. పెళ్లి పేరుతో ఓ మగవాడు నా మెల్లో ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయటం నేను సహించలేను. నేను పూర్తి స్వతంత్రురాల్ని. అలా ఉండటమే నాకు ఇష్టం. అంతేకాదు, ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. ఏంటది? అంది సౌజన్య. సురేష్కి ఆల్రెడీ పెళ్ళయింది. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈసారి సౌజన్యకి నిజంగానే షాక్ తగిలినట్లయింది. అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నావా? తీవ్రంగా చూసింది. నువ్వే పేరైనా పెట్టుకో, నాకిది సక్రమమే అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళి కాని వాడైతే నాకు బాధ్యతలుంటాయి. నేను ఫ్రీ బర్డ్లా బ్రతకాలనుకుంటున్నాను. భర్త, పిల్లలు, వాడికి వండి పెట్టాలి, వండి వాచటాలు, సేవలు చేయటాలు, ఇవన్నీ నాకు బోర్. నాకు జీవితం ఎప్పుడూ నిత్య నూతనంగా, రసవత్తరంగా ఉండాలి, యాంత్రికంగా కాకూడదు. సౌజన్య కోపంగా చూస్తూ, నిజంగానే నీకు పిచ్చెక్కింది. ఇంతకు ఈ సురేష్ నీకెలా తగిలాడు? సౌజన్య కోపాన్ని మురిపెంగా చూస్తూ, LIC ఆఫీస్లో పనిచేస్తున్నాడు సురేష్. సుమారు 1 సంవత్సరం అవుతుంది. నేను అతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. ఆ తర్వాత అప్పుడప్పుడు కలుసుకుందాం. నెమ్మదిగా స్నేహం పెరిగింది. తొలిచూపు ప్రేమ కాకపోయినా అతనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది. అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి.
అయితే ఒకరోజు హఠాత్తుగా తెలిసింది నాకు అతనికి అప్పటికే పెళ్ళయిందని, పిల్లలు ఉన్నారని. ముందు కోపం వచ్చింది, మండిపడ్డాను, బాధపడ్డాను. ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది ఇది ఒకందుకు మంచిదే అని. సౌజన్య ఒక విచిత్ర వ్యక్తిని చూస్తున్నట్లుగా రమ్యని చూస్తూ రమ్య చెప్పేదంతా వింటుంది. రమ్య మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. భర్త అనే పేరుతో ఓ వ్యక్తి రోజు 24 గంటలు నాతో కలిసి బతకటం, ఇద్దరం అనుక్షణం ఒకరి ఎదురుగా ఒకరు ఉండటం, నిద్ర లేవటం, పడుకోవటం, తినటం, ఆఫీస్కి వెళ్ళటం, అలసిపోయి రావటం, కీచులాటలు, అపార్థాలు, అనుమానాలు, అధికారాల కోసం ఆరాటం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. మేమిద్దరం కలిసి బ్రతకాలనుకుంటున్నాము, కానీ రొటీన్ భార్యాభర్తల్లా కాదు, మంచి స్నేహితుల్లా మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటికప్పుడు మా కలయిక కొత్తగా, అపూర్వంగా ఉండేలా మలుచుకుంటాం. నా జీవితం నాది, అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనాలు లేవు, ఉండవు. అమూల్యమైన కాలమంతా భర్త సేవలో గడిపేస్తూ కేవలం గృహిణిలా బ్రతకడం నాకు అసహ్యం. నేను సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. నా కోసం, నా అభివృద్ధి కోసం కాలం మిగిల్చుకోవాలనుకుంటున్నాను. నాకు ఇలాంటి జీవితమే కావాలి. సౌజన్య కొంచెం చిరాగ్గా, అలాంటప్పుడు అతనితో ఈ బతుకు కూడా ఎందుకు? ఒంటరిగా బ్రతకచ్చు కదా, అన్నీ అయ్యాకే పెళ్లి చేసుకో. బ్రతకచ్చు, కానీ కాలం కన్నా అమూల్యమైంది యవ్వనం. ఆ యవ్వనం కరిగిపోయిన తర్వాత జీవితంలో అనుభవించడానికి ఏం మిగిలుంటుంది? అంటే నీకు ఓ మగాడు కావాలి కానీ భర్త వద్దు, అంతేనా? పొరపాటు సౌజన్య. నాకు ఓ స్నేహితుడు కావాలి. మానసికంగా, శారీరకంగా నాతో కలిసిపోయి నన్ను ఆనందింపచేసే ఆత్మీయుడు కావాలి. సురేష్ని నేను ప్రేమిస్తున్నాను. అతనికన్నా గొప్పగా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ ప్రపంచంలోనే. ప్రేమించాను కదా అని నేను అతనికి భార్యనై అతన్ని నా గుప్పెట్లో ఉంచుకోవాలన్న నీచమైన కోరిక నాకు లేదు. మరి ఈ సంఘానికి సమాధానం ఏం చెప్తావు? ఎందుకు చెప్పాలి? నా బ్రతుకుని ప్రశ్నించే అధికారం ఈ సంఘానికి ఎక్కడుంది? మనం సంఘజీవులం కాబట్టి. కావచ్చు, సంఘజీవిని కాబట్టే మేము ఆనందించటానికి ఓ ఇల్లు వాకిలి చూసుకున్నాము. లేకపోతే పచ్చిక బయల్లే పాన్పుగా, నీలాకాశమే దుప్పటిగా హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. పిల్లలు పుడితే మరి ఎలా పుడతారు? నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా? అలా పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు. ఒకవేళ పుట్టినా ఏమవుతుంది? వాళ్లకు తండ్రిగా సురేష్ని పరిచయం చేయగలవా? నీవన్నీ అర్థం లేని సందేహాలు సౌజన్య. నేను బ్రతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లల తండ్రి అని ఎందుకు చెప్పుకోను? అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. నేను ఇప్పుడే పిల్లల్ని కనాలనుకోవటం లేదు. కానీ ఇలా ఎంతకాలం గడుపుతావు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా. అప్పుడు సురేష్ని చేసుకుంటే నీ పెళ్ళి చెల్లుతుందా అని అడిగింది సౌజన్య. చూడు సౌజన్య, నా దృష్టిలో పెళ్ళి అనివార్యం కాదు. పెళ్ళంటే ఓ తాళి వేసుకోవటం, అంతేగా. ఇందులో చెల్లకపోవటానికి ఏముంది? సురేష్ డబ్బు మీద, ఆస్తి మీద నేను అధికారాలు కోరినప్పుడు పెళ్లి చెల్లకపోవటం అనే లీగల్ పాయింట్ వస్తుంది. మా మధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు. ఐ లవ్ సురేష్, హీ లవ్స్ మీ, అంతే. మా ప్రేమకు సాక్షిగా మేము కలిసి బ్రతకాలని నిశ్చయించుకున్నాము. ఏమో రమ్య, నీ ధోరణి అంతా వింతగా ఉంది. ఏటికి ఎదురుతున్నావేమో అనిపిస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతావో నిట్టేరుస్తూ అంది సౌజన్య. రమ్య చిరునవ్వుతో, నా గురించి ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకు వెళ్ళిపోయింది. రమ్య కాసేపట్లో నిద్రపోయింది. పెళ్లి పట్ల, భర్త పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్న సౌజన్యకి మాత్రం చాలాసేపటి దాకా నిద్రపట్టలేదు. మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసింది. సురేష్తో బజార్కి వెళ్ళి చాప, 2 దిండ్లు, కొంచెం స్టీల్ సామాను, ఒక స్టవ్ కొంది. ఓ ఫోల్డింగ్ కాట్ కూడా కొంది. కొంత ప్లాస్టిక్ సామాన్లు కూడా. సురేష్ డబ్బివ్వబోతుంటే తీసుకోలేదు. 2 రోజుల్లో ఓ ముచ్చటైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి. కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న షిఫాన్ చీర చింపి కిటికీలకు, గుమ్మాలకు కట్టన్లు కుట్టింది. సురేష్ ఓ 10 రోజుల దాకా 2 రోజులకోసారి వచ్చాడు. చప్పటి సాంబారు, పీచు తీయని బీన్స్ కూర తినలేక బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్స్తో కడుపు నింపుకున్న రమ్యకు తన చేత్తో వండుకొని తినటం హాయిగా అనిపిస్తుంది. నీకు వంట చేయడం బాగానే వచ్చే అన్నాడు సురేష్ ఆ రోజు గుత్తి వంకాయ తింటూ.
వంట చేయటం నా హాబీ, నీకు రాదా అని అడిగింది. ఎప్పుడూ చేయలేదు, అవసరం రాలేదు. తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్తే మా అమ్మ వండుతుంది అన్నాడు. ఇక్కడ అవసరం రావచ్చు, నేర్చుకో అంది నవ్వింది. చిత్తం వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. ఇద్దరూ భోజనాలు పూర్తి చేశాక వంటగది సర్దేశారు. పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అన్నాడు కంచాలు గడుగుతున్న రమ్యతో. వద్దు, మనిద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండటం నాకు ఇష్టం లేదు. పైగా పని వాళ్ళకి అన్ని ఆరాలు కావాలి. అవును, అది నిజమే, వద్దులే. ఆమె కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేశాడు. హాల్లోకి రాగానే రమ్య, ఇప్పుడే వస్తాను, తనకి ఒంట్లో బాగోలేదు, ఎలా ఉందో ఏమో, ఒకసారి ఫోన్ చేసి వస్తాను అన్నాడు. ఓకే, వెళ్ళిరా అంది. సురేష్ కిందకి వెళ్ళాడు. రమ్య మంచం వాల్చి బ్లాంకెట్ మార్చింది. తలగడలు సర్ది కప్పుకోవటానికి 2 బ్లాంకెట్స్ పెట్టింది. అగరత్తులు ఎలికిచ్చింది. సాయంత్రం వస్తూ వస్తూ కొనుక్కొచ్చిన మల్లెపూ దండ జడలో తురుముకుంది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది. కిటికీ రెక్క తెరవగానే బయట వాతావరణం చాలా హాయిగా ఉంది అనిపించింది. చల్లగాలి వీస్తుంది. నల్లని ఆకాశంలో నవ్వులు చిందిస్తున్న చందమామ, మినుకు మినుకుమంటున్న తారలు. రేడియో ఆన్ చేసింది. వివిధ భారతిలో పాట, హిందీ పాట, ఏఆర్ రెహమాన్ పాటలు వింటూ పులకిస్తుంది. సురేష్ కిందకి వెళ్ళి 15 నిమిషాలైంది. అసహనంగా కిటికీలోంచి బయటకు చూసింది. రోడ్డు దాటి హడావిడిగా వస్తున్నాడు సురేష్. రమ్య సంసార రథం రసరమ్యంగా సాగిపోతుంది. హాస్టల్కి వచ్చిన ఉత్తరాలు తెచ్చిచ్చింది సౌజన్య. తండ్రి సంబంధాలు వెతికి మరలా వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు 3. అన్నిటికీ కలిపి ఓ సుముహూర్తంలో జవాబు రాసి పడేసింది. నాన్నగారికి, నాకు సంబంధాలు వెతకద్దు, నా ఫ్రెండ్ సురేష్తో కలిసి బ్రతకటానికి నిర్ణయించుకున్నాను. అమ్మకి నమస్కారాలు. కలిసి బ్రతకడం అంటే అర్థం కాని రమాకాంత్ భువనేశ్వరి తిరుగుటపాలో వచ్చాడు. రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ. ఉదయాన్నే దిగిన తల్లిదండ్రులను చూసి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత చాలా ఆనందించింది రమ్య. ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదానిగా అంది తల్లి చేతిలో సూట్ కేసు అందుకుంటూ. ఆవిడ రమ్య మాటకు జవాబు చెప్పకుండా ఇల్లంతా కలయి చూస్తూ అడిగింది, మీ ఆయనేడి? మా ఆయన? తెల్లబోయింది రమ్య. వెంటనే అర్థమైనట్టు నవ్వేసి, నిన్ననే వచ్చి వెళ్ళాడమ్మా, మళ్ళీ శనివారం వస్తారు అంది. రమాకాంత్ సీరియస్గా చూశాడు కూతురు ముఖంలోకి. నిన్న వచ్చి వెళ్ళటమేంటి, శనివారం రావటమేంటి? క్యాంప్కి వెళ్ళాడా? ఈ ఊళ్ళో ఉండడా? రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు. వచ్చి రాగానే వాళ్ళ మనసు పాడు చేయడం ఇష్టం లేదు. వాళ్ళకి ఆ అనుబంధం గురించి అర్థం కాదు, అలానే తెలియదు కూడా. ఇప్పుడు దాని గురించి చెప్పి కన్విన్స్ చేయడం కష్టం. అందుకే నవ్వుతూ, ముందు మీ ఇద్దరూ బ్రష్ చేసుకోండి, కాఫీ ఇస్తాను, మంచి ఫిల్టర్ కాఫీ అంది. అది కాదే, ఏదో అడగబోతున్న భార్యను వారించి రమాకాంత్ బ్రష్ చేసుకోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి నడిచాడు. వాళ్ళిద్దరూ మొహం కడుక్కొని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అడిగింది భువనేశ్వరి, ఈ ఇంటికి అద్దెంతే? ఇరుగు పొరుగువారు అవసరం వస్తే సాయం చేస్తారా? రమ్య నవ్వుతూ, ఇరుగు పొరుగు అవసరం వస్తేనే సాయం చేయటానికి రారమ్మా, అవసరం లేకపోయినా కామెంట్స్ చేయటానికి వస్తారు అంది. కామెంట్స్ చేసే అవకాశం మనమిస్తే ఎందుకు చేయరు? రమాకాంత్ అన్నాడు. రమ్య చురుగ్గా చూసి ఊరుకుంది. ఇంతకు ఏడే ఇతను? మళ్ళీ అడిగింది భువనేశ్వరి. అతనిక్కడ ఉండడమ్మా, సురేష్ ఇల్లు వేరే ఉంది, భార్య పిల్లలతో ఉంటాడు. మరి నువ్వు అతనితో బ్రతుకుతున్నావేం? ఆవిడ అయోమయంగా చూసింది. అవునమ్మా. అంటే అతనికి ఉంపుడు గత్తెలా బతుకుతున్నావా? తీవ్రంగా అన్నాడు రమాకాంత్. నాన్న, సీరియస్గా పిలిచింది. అలాంటి మోటు పదాలు ఉపయోగించుకున్నానా? సురేష్ నా ఫ్రెండ్, నేను అతనికి ఫ్రెండ్ని. ఒకరినొకరు నచ్చాము, ప్రేమానురాగాలు పంచుకున్నాము, కలిసి బ్రతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాము. అంటే పెళ్ళి కాకుండానా కలిసి బతికేది? కలిసి బతకాలంటే పందిట్లో బాజా భజంత్రీల మధ్య మంత్రాల సాక్షిగా 1000 మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకొని కొంగులు ముడేసుకొని బ్రతకడమా? నా ఉద్దేశంలో అది బానిసత్వం. భర్తగా అతను నా మీద అధికారాలు చెలాయించటం, భార్యనంటూ అతని సంపాదన మీద, వ్యక్తిత్వం మీద హక్కులు ప్రదర్శించడం. ఇదా జీవితం? నోరు ముయ్యవే, ఆపు నీ వితండవాదం. ఏమే,
చదివి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన నువ్వు చాలా గొప్పదానివయ్యావా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బ్రతుకుతున్నావని ఒక్కదాన్ని ఈ ఊరు పంపించాము. అంతేగాని ఇలాంటి నీచమైన పని చేసి మా పరువు తీస్తావు అనుకోలేదు. ఛీ, నీకేం కర్మ? లక్షణంగా పెళ్లి చేసుకోక ఈ ఉంపుడుగత్తె బ్రతికేమిటి? మండిపడింది భువనేశ్వరి. అమ్మా, పెళ్లి చేసుకొని కాపురాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బ్రతుకుతున్నారు? అయినా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా వాళ్ళు విడిపోవటం లేదా? మొక్కుబడికి మొగుడుతో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ చీచి, నాకు ఇలాంటి జీవితం ఇష్టం లేదు. రసానుభూతి లేని బ్రతుకు నాకొద్దు. రసానుభూతా? నీ బొంద! ఇదేం కథల్లో జీవితమా? ఉంచుకున్న దానివని అందరూ నీ మొహాన ఉమ్మేస్తారు. అయినా తోటి ఆడదాన్ని మొగుణ్ణి వల్లో వేసుకోవటానికి, ఆ పిల్ల ఉసురు పోసుకోవటానికి నీకు సిగ్గులేదు? చీదరింపుగా అంది. ఎందుకు సిగ్గు? ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను? అతని సంపాదన అడిగానా? అతని ఆస్తిపాస్తులో భాగం అడిగానా? అతన్ని నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరకు పంపలేదా? అతని పిల్లల్ని వదిలేయమన్నానా? నేనేం చేశాను? వారానికి ఒకసారి వస్తాడు. నా దగ్గర 2 రాత్రులు మాత్రం ఉంటాడు. శనివారం వచ్చి సోమవారం ఉదయమే అక్కడికి వెళ్ళిపోతాడు. ఉన్న ఆ కొన్ని గంటలే అపురూపంగా గడుపుతాము. మా మధ్య దాపరికాలు, అనుమానాలు లేవు. మనస వాచ ఒకరినొకరు బతుకుతున్నాము. రమాకాంత్ ఇదంతా వింటూ మెల్లగా నోరు విప్పాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అతనెవరని అడిగితే ఏం చెప్తావు? అసలు ఎందుకు చెప్పాలి? అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు? అంటే నీకంటూ ఓ భద్రత కలిగిన జీవితం, నీ చుట్టూ గౌరవనీయమైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటంలా బ్రతుకుతావా? తెగిన గాలిపటం ఎలా అవుతాన్నానా? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలోనే ఓ సొంత ఇల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకా ఏం కావాలి? రమ్య నచ్చ చెప్తున్నట్లుగా అంది. రమాకాంత్ నవ్వాడు. ఇంకా ఏం కావాలో నేనిప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. కాలం గడిచిన కొద్దీ నువ్వేం కోల్పోయావో, నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏం మిగలదు. ఎందుకు నాన్నా ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు? నాకు నచ్చిన విధంగా బ్రతికే హక్కు నాకు లేదా? సురేష్ చాలా మంచివాడు. అతని వలన నాకేం అపకారం జరగదు. సాయంత్రం రమ్మంటాను, మీరే చూడండి అనునయంగా అంది రమ్య. సరే రమ్మను. నీకంతగా నచ్చినా ఆ వ్యక్తి ఎవరో నాకు చూడాలని ఉంది. కానీ ఓ విషయం గుర్తుంచుకో, అతన్ని మాత్రం ఎప్పుడు మా ఇంటికి తీసుకురాకు ఖచ్చితంగా అన్నాడు. ఏం? కొంచెం విస్మయంగా బాధ కలిగిన స్వరంతో అడిగింది. అతనెవరని నా చుట్టూ ఉన్నవాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను తెల్లమొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటే నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను సంఘజీవిని. కనీసం నీ మెల్లో తాలిబొట్టున్నా ఉండి ఉంటే అతనికి 2వ భార్యవని సమాధానం పడేవాణ్ణి. తాలికంత విలువ ఉందా నాన్న మీ దృష్టిలో? నేను తాలిని ఓ ఆర్నమెంట్గా భావిస్తాను. అది వేసుకోవటం తప్పనిసరి అయితే ఇవాళే తెచ్చి వేసుకుంటాను. నోరు ముయ్యవే పాపిష్టిదానా. పవిత్రమైన మాంగళ్యం గురించి అట్లా మాట్లాడటానికి నీకు నోరెలా వస్తుంది? గయ్యమంది భువనేశ్వరి. రమ్య అదోలా చూసింది తల్లివైపు. రూపాయి నాణెమంతా తాలిబొట్టు ఆవిడ గుండెల మీద వేలాడుతూ ఉంది. నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, నల్లపూసలు. పవిత్రత దేనికమ్మా పవిత్రత? ఈ దేశంలో నగలకి, వస్తువులకు పవిత్రత ఆపాదిస్తారు. కానీ మనుషులకే అది లేదు. పవిత్రత అనేది మనసుకు సంబంధించినది. తాలిబొట్టును పసుపు కుంకుమలతో పూజిస్తారు కాబట్టి దానికో పవిత్రత ఆపాదించబడింది. అలాంటివిగా ఈ నగలు, ఈ ఉంగరం, దిద్దులు కూడా పసుపు కుంకుమలతో పూజించి సురేష్ చేత్తో తొడిగించుకోనా? తల్లి, నీకో నమస్కారం. నీ అంతగా నేను చదువుకోలేదు. మా అమ్మ నాన్న నాకు ఒకటే నేర్పారు. నీలా బ్రతకడం నేర్పలేదు. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఏవండి, లేవండి, వెళ్ళిపోదాం. ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. విసురుగా లేచింది భువనేశ్వరి. రమాకాంత్ ఆవిడ చెయ్యి పట్టుకొని కూర్చోబెడుతూ ఇలా అన్నాడు. ఆవేశపడకు భువన. సాయంత్రం నీ అల్లుడు గాని అల్లుణ్ణి చూసి వెళ్దాం. ఓపిక పట్టు. ఛీ అని చీదరించుకుంది ఆవిడ. రమ్య మనసు చివుక్కుమంది ఆవిడ చీదరింపుకి.
తనకి నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకి లేదా? తనకేది ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుంది అని ఆలోచించుకొని అలా భవిష్యత్తును నిర్మించుకుంది. అందువలన వీళ్ళు పొందే నష్టమేమిటి? ఎందుకు అమ్మ తనని అసహ్యించుకుంటుంది? రోబోట్ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి ఉండాల్సిందేనా? ఎంతవరకు సమంజసం? ఏ విధంగా న్యాయం ఇది? రమ్య మనసులో ఇలా అనేక సందేహాలు. నేను వంట చేసి ఆఫీస్కి వెళ్ళి వస్తాను, మీరు భోంచేసి రెస్ట్ తీసుకోండి అంది మంచం మీద నుంచి లేస్తూ రమ్య. నీ చేత్తో వండిన వంట నేను తినను, కోపంగా అంది భువనేశ్వరి. పోనీ నువ్వే వండు, నీ చేతి వంట తిని చాలా రోజులైంది నేను కూడా, అల్లరిగా అంది రమ్య. అవసరం లేదు, నీ ఇంట్లో మెతుకు కూడా ముట్టుకోను. రమాకాంత్ రమ్య మొహం చూశాడు. రమ్య కళ్ళలో బాధ రెపరెపలాడుతుంది. భువనేశ్వరి కఠినమైన మాటలకు ఆమె మనసు గాయమైందని తెలుస్తుంది. అందుకే భార్యని ఉద్దేశించి, భువనా, లేచి వంట చేయి అని అన్నాడు. భువనేశ్వరి అయిష్టంగానే లేచి స్నానానికి బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆవిడ స్నానం చేస్తే గాని వంట జోలికి వెళ్ళదు. రమ్య ఇల్లు సర్దుకోవటం, కూరలు తరగటం వగేరా పనుల్లో పడిపోయింది. రమ్య ఆఫీస్కి వెళ్తూనే ముందు సురేష్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది. సాయంత్రం 5:30కు కూతురుతో కలిసి వచ్చిన సురేష్ని చూసి మొహం చిట్లించుకుంది భువనేశ్వరి. రమాకాంత్ పొడిపొడిగా మాట్లాడాడు. సురేష్ కూడా ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చొని వెళ్ళిపోయాడు. రమ్యతో కూడా ఏదో తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్లుగా 1-2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. రమ్యకి చిత్రంగా అనిపించింది అతని ప్రవర్తన. ఇంట్లో మనిషిలా కాక పరాయివాడిలా అతను ప్రవర్తించింది ఎందుకో అర్థం కాలేదు. బహుశా అమ్మా నాన్నల్ని చూసి మొహమాట పడి ఉంటాడు అనుకుంది. మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నావు, ఇంతేనా? కొంచెం హేళనగా అడిగాడు రమాకాంత్. మీరు కొత్త, పైగా మీరు అలాగే ప్రవర్తించారుగా, ఉక్రోషంగా అంది. అందంగా ఉన్నాడని నీ వైపు తిప్పుకున్నావా? ఈసడించింది భువనేశ్వరి. అంత అసహ్యంగా మాట్లాడకమ్మా, ఇతని కన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో ఇలాంటి అనుబంధం పెంచుకున్నానా? నాకు ఈ జీవితం నచ్చిందంటే అర్థం చేసుకోరేం, కోపంగా అంది. రమాకాంత్ నిట్టూర్చి స్థిరంగా, సరే, నీకు నచ్చింది కాబట్టి నువ్వు ఇలాగే బ్రతుకు. ఈ మధ్యలో ఎప్పుడే సమస్య వచ్చినా నన్ను సంప్రదించొద్దు, నా సలహా అడగద్దు. నీ జీవితానికి సంబంధించిన మంచి చెడులన్నిటికీ నువ్వే బాధ్యురాలివి అని అన్నాడు. సరే నాన్న, నాకే సమస్య రాదు. హక్కులు అధికారాల కోసం ఆరాటం ఉంటే దెబ్బలాటలు వస్తాయి. మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప దెబ్బలాటలు ప్రసక్తే రాదు. ఇంకా సమస్య ఏముంది? నవ్వాడు రమాకాంత్. ఓకే, గుడ్ లక్ అన్నాడు లేస్తూ. భువనేశ్వరి సూట్ కేస్ తీసుకుంది. వెళ్ళిపోతున్నారా అడిగింది రమ్య. ఉండి చేసేదేముంది, నిర్లిప్తంగా అన్నారిద్దరూ. సరే, మీ ఇష్టం. రమ్యకి బాధగా అనిపించినా గుండె అడిటివ్గా చేసుకొని వాళ్ళను రైలెక్కించి వచ్చింది. వస్తూ వస్తూ దారిలో పబ్లిక్ బూత్ నుంచి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది. సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. రమ్య మండిపడుతూ అంది, నీకు అసలు బుద్ధుందా? ఎవరో పరాయి వాళ్ళను విజిట్ చేసినట్లుగా వచ్చి వెళ్తావా? అసలే వాళ్ళకి 1,00,000 అనుమానాలు. నీ ప్రవర్తనతో మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వాళ్ళు అస్సలు అర్థం చేసుకోలేదు. నేను నీ దాన్ని, ఆ ఇల్లు నీది అన్న ఆలోచనే లేనట్టుందే. రమ్య, విసుగ్గా పిలిచాడు సురేష్. స్వరం తగ్గించి, ఈ విషయం మాట్లాడటానికి ఇదేనా సమయం? ఇంట్లో అంతా ఉన్నారు. పెళ్ళాం పిల్లలున్న వాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళేమనుకుంటారు అన్నాడు. రమ్యకు ఒళ్ళు మండింది. అవన్నీ నేను ఆలోచించాలి, నువ్వు కాదు. నేను చెప్పలేదా వాళ్ళకి విషయం? అయినా ఫోన్ పెట్టేసింది అంటే తను మంచివాడు అనిపించుకోవాలని అలా ప్రవర్తించాడా? తను చెడ్డది కావాలా? సురేష్ ధోరణి నచ్చలేదు ఆమెకు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచైనా చెడైనా ధైర్యంగా దాన్ని కట్టుబడి ఉండాలి, ఎదుర్కోవాలి. కానీ ఇదేమిటి? మనసు చికాగ్గా అయిపోయింది. చాలాసేపు ఒక్కటే ట్యాంక్ బండ్ మీద కూర్చొని తర్వాత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళి చెడామడా దిలిపేసింది. అర్థం చేసుకో రమ్య, మన అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏమిటి? అందరి ఎదురుగా నీ మనిషిలా ఎలా ప్రవర్తిస్తాను? నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు సురేష్. నా మనిషిలా ప్రవర్తించడం అంటే మీద పడతమేనా? కొంచెం ఫ్రీగా మాట్లాడొచ్చుగా.
అలా అంటి ముట్టనట్లుగా మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు? పైగా వాళ్ళెవరో కాదు, మా అమ్మ నాన్న. రమ్య, కొన్ని విషయాలు నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాటిల్లో నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అది విని రమ్య విసురుగా వచ్చేసింది. సురేష్కి తనతో సంబంధం రహస్యంగా కొనసాగాలని ఉందా? కానీ తనకలా ఇష్టం లేదు. దొంగతనం చేసినట్లు ఎందుకలా? తనేం తప్పు చేస్తుందని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రమ్యకు. ఆ రోజు మర్నాడు కూడా చాలా చిరాగ్గా అనిపించింది. ఒక్కదానికి బోర్ అనిపించింది. చలం ప్రేమలేఖలు చదివింది. చాలా ఎక్కువసార్లు చదవటం చేతనేమో బోర్ అనిపించింది. తలుపు తీసుకొని బయటికి వచ్చింది. పక్క ఫ్లాట్లోని ఇద్దరు యువతులు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రమ్య వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వింది. వాళ్ళు నవ్వుతూ పలకరించారు. భోజనమైందా? అయ్యిందండి, నవ్వుతూ చెప్పింది రమ్య. మీ ఇంటికి చుట్టాలు వచ్చినట్లున్నారు? ఒక యువతి అడిగింది. అవునండి, మా అమ్మ నాన్న వచ్చారు, వెళ్ళిపోయారు. అప్పుడేనా? కొంచెం ఇబ్బందిగా అంది. అవును, మా కజిన్ పెళ్ళికి వచ్చారు. మరి మీరు వెళ్ళేదేం? ఊరికినే. మీ వారు లేనట్టున్నారు. అసలు విషయానికి వస్తున్నారు. ఇంకా సంభాషణ పెంచడం అనవసరం. రమ్య ఆవలిస్తూ అంది. బాగా అలసిపోయాను, నిద్రొస్తుంది, గుడ్ నైట్. లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. శనివారం సురేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది. ఇవాళ సినిమాకి వెళ్దామా? సారీ రమ్య, ఇవాళ నిధి పుట్టినరోజు. నిన్ను ఇంటి దగ్గర దింపేసి కాసేపు కూర్చొని వెళ్దామని వచ్చాను. నిధి సురేష్ పెద్ద కూతురు. రమ్య కొంచెం హుషారుగా అంది. అరే, ఆ విషయం ముందు చెప్పొచ్చుగా. మంచి గిఫ్ట్ కొందాం. నేను వస్తాను మీ ఇంటికి. నువ్వా? వద్దొద్దు, కంగారుగా అన్నాడు. అతనన్న తీరుకు రమ్య మనసు చివుక్కుమంది. ఏం సురేష్, నేను రాకూడదా? అందరం కలుసుకుంటూ ఉండొచ్చు కదా. సురేష్కి ఏం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు రమ్యను ఇంటికి తీసుకువెళ్తే ఏమన్నా ఉందా? శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది. నోరు కాస్త దురుసు. రమ్యనేమన్నా అంటే తను బాధపడుతుంది. ఏమనుకోకు రమ్య, ఇంకో రోజు నేనే తీసుకువెళ్తాను మా ఇంటికి. స్కూటర్ అపార్ట్మెంట్ ముందు ఆగింది. రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి పాలు, పంచదార, టీ పొడి కలిపి కెటిల్ స్టవ్ మీద పెట్టింది. సురేష్ వెనక్గా వచ్చి ఆమెను చుట్టేసి కాసేపు ఊపిరి సలపనివ్వలేదు. రమ్య విసురుగా విడిపించుకొని సీరియస్గా అంది. సురేష్, మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు. కానీ నీ కూతురు పుట్టినరోజు అన్నావు కదా అని నిన్ను వదిలేస్తున్నాను. అరగంట కోసం, గంట కోసం వచ్చి ఇలాంటి కక్కుర్తి పనులు చెయ్యొద్దు. నాకు ఇష్టం లేదు. ఇలాంటి మొక్కుబడి పనులు నాకు నచ్చవు. సరే తల్లి, ముట్టుకోను, తప్పైపోయింది. చంపలేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి కూర్చున్నాడు. టీ కప్పు అందిస్తూ నిదానంగా అతన్ని చూస్తూ అడిగింది. నిజం చెప్పు, మన విషయం మీ ఆవిడికి చెప్పలేదు కదూ? లేదు, చెప్తే ఏడుపులు, గొడవలు ఎలా చెప్తాను? మన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే ఏం చేస్తావు? అంతకన్నా నువ్వే చెప్పొచ్చు కదా. అలా చెప్తే మనందరం ఒకటిగా కలిసిపోవచ్చు కదా. సురేష్ రమ్యని వింతగా చూశాడు. అదెలా కుదురుతుంది రమ్య? మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా. ఎందుకు అవుతుంది? మనం బహాటంగానే తిరుగుతున్నాం కదా. కావచ్చు, తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బ్రతుకుతున్నట్లు ఆధారం ఏముంది? అంటే చూడు రమ్య, మన ఇద్దరి అనుబంధం తీయనిది, అపూర్వమైంది. ఇది అందరికీ తెలిసి చులకనవ్వడం నాకు ఇష్టం లేదు. వివాహితర సంబంధాల్ని పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మన వాళ్లకు ఇంకా ఏర్పడలేదు. అక్రమ సంబంధం అని, ఉంచుకోవటం అని పేర్లు పెడతారు. సురేష్ మాటలు నిజమే అనిపించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తుంది రమ్యకు. అవసరాన్ని బట్టి అందరికీ చెప్పొచ్చు కదా. మామూలుగా అందరిలో బ్రతకచ్చు కదా. సురేష్ లేచి రమ్యకు దగ్గరగా వచ్చి దగ్గరకు తీసుకొని లాలనగా అన్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. రేపు వస్తాగా. లెటస్ ఎంజాయ్. మరి వెళ్ళనా? నిధి ఎదురు చూస్తూ ఉంటుంది. రమ్య నవ్వింది. ఓకే, వెళ్ళు. నా విషెస్ అందచేయి. ఓ ష్యూర్. సురేష్ హుషారుగా వెళ్ళిపోయాడు. కిటికీలోంచి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆమెకు ఎలాగో అనిపించింది. మనసంతా బ్లాంక్గా, తన వస్తువుని ఎవరో తన నుంచి లాక్కెళ్ళిపోతున్నట్లుగా, తనను ఎవరో సమాజం నుంచి
బహిష్కరించి రిమోట్ ప్లేస్కి విసిరేసినట్టు ఓసారి గాఢంగా నిట్టూర్చి రేడియో ఆన్ చేసింది. రమ్యకు జీవితం హాయిగా గడుస్తుంది. సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి రమ్మని పికప్ చేసుకొని సోమవారం దాకా ఆమెతో గడిపేసి సోమవారం ఉదయం ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరూ కలుసుకొని ఓ గంట సేపు కబుర్లు చెప్పుకుంటారు. ఈ విధమైన రొటీన్ బాగానే ఉందనిపిస్తుంది. హడావిడి పడుతూ నిద్ర లేవటం, వండటం, క్యారేజీలు సర్దటం, అలకలు, కోపాలు అలాంటివి ఏమీ లేవు. అత్తగారి ఆరళ్ళు, మావగారి సేవలు, బోర్. రమ్య 5:30కి లేచి ఓ అరగంట సేపు వాక్కి వెళ్తుంది. తర్వాత ఫ్లాట్కి వచ్చి గదులు శుభ్రం చేసుకొని వంట చేస్తుంది. 8:30కి నింపాదిగా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఏదో మీటింగ్కో కల్చరల్ ప్రోగ్రామ్స్కో వెళ్ళి 7:30కి 8ంటికి ఫ్లాట్కి వస్తుంది. మూడ్ బాగుంటే సింపుల్గా కూర చారు చేసుకొని రాత్రి భోజనం చేస్తుంది. లేకపోతే బ్రెడ్ తినేస్తుంది. ఓ గంట చదువుకొని ఆ తర్వాత నిద్రపోతుంది. ఈ మధ్యే వాషింగ్ మిషన్ కొంది. 3 రోజులకొకసారి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఈరోజు రమ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అంతా హడావిడిగా ఉంది. చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అందంగా ముస్తాబయ్యి కలకల్లాడుతూ కనిపించారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్లో టేప్ రికార్డర్ వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తుంది. పిల్లలు కొందరు మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం ఫ్లాట్స్లోని వాళ్ళంతా అక్కడే ఉన్నారు. రమ్యకు సరదాగా అనిపించింది. ఎప్పుడు చూసినా ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బిడాయించుకొని ఉంటారు. నిశ్శబ్దంగా ఉంటే ఫ్లాట్స్ అన్నీ సందడిగా ఉన్నాయి. ఓ చిన్న పాపను పిలిచి అడిగింది, ఏమిటి విశేషం? మీరంతా చక్కగా తయారయ్యారు. ఇవాళ పింకీ బర్త్డే పార్టీ. తుర్రుమని వెళ్ళిపోయిందా పాప. పింకీ అంతే ఎదుటి ఫ్లాట్స్ వాళ్ళ పాప. రమ్య లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమిటి పార్టీ చేస్తూ తనని ఇన్వైట్ చేయలేదు? మొత్తం ఫ్లాట్స్ వాళ్ళందరినీ పిలిచి తనని వెలేశారా? ఏమోలే, తను ఉదయం నుంచి లేదు కదా, ఇప్పుడు ఎవరైనా వచ్చి పిలవచ్చు. పింకీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. రమ్య ఆ మధ్య తను కొన్న కోతి బొమ్మ తీసింది. నల్లటి బొచ్చు మెరుస్తూ పెద్ద తోకతో ఉందది. ముద్దొస్తుంది. పింకీ కళ్ళలో వెలిగే సంతోషం ఊహించి నవ్వుకుంది. బొమ్మ పక్కనే పెట్టి స్నానానికి వెళ్ళింది. అరగంటలో చక్కగా ముస్తాబయ్యి టీ తాగుతూ కూర్చుంది. రమ్య తనను ఎవరో ఆహ్వానిస్తారని ఎదురు చూస్తూ ఉండగానే 10 అయింది. చాలా బాధ అనిపించింది. తనేం చేసిందని వీళ్ళు తనను ఎందుకు అలా విడిగా చూస్తున్నారు? తనేం తప్పు చేసిందని? వాళ్ళ ఆనందంలో పాలు పంచుకునే అర్హత కూడా తనకి లేదా? ఓ గ్లాసుడు వేడి పాలు తాగి పడుకుంది. చదువుకోవాలనిపించలేదు. రేడియో ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాటలు వినడం ఆమెకు ఎంతో ఇష్టం. రఫీ కంఠంలో మృద గంభీరత, లతా కంఠంలోని తీయదనం గుండెల్ని స్పృశిస్తూ మనసు పొరల్లో అలజడిని సృష్టిస్తూ. సురేష్ పక్కన ఉంటే బాగుండేది. ఈ రాత్రి ఫ్లాట్స్ వాళ్ళు కలిగించిన బాధ, పాటల తాలూకా మధురానుభూతి అతనితో కలిసి పంచుకుంటే. వెంటనే టెలిఫోన్ కనెక్షన్కు అప్లై చేయాలి. కనీసం ఇంట్లో ఫోన్ ఉంటే సురేష్తో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. చాలాసేపు అల్లరి చేసిన నిద్రాదేవి ఎప్పటికో కర్ణించింది. తర్వాత సురేష్ వచ్చాక, సురేష్ నిన్న మన ఫ్లాట్స్ వాళ్ళు పార్టీ చేసుకొని నన్ను పిలవలేదు తెలుసా? టీ కప్ అందిస్తూ చెప్పింది రమ్య. సురేష్ మాట్లాడలేదు. కొంచెం సేపు ఆగి అన్నాడు, పోనీలే రమ్య, నష్టమేముంది? నష్టమేం లేదనుకో, కానీ అందరూ అలా సరదాగా ఉంటే నాకు వాళ్ళ ఆనందంలో భాగం పంచుకోవాలని అనిపించింది. 2nd ఫ్లోర్లో ఉంటున్న చరిత చెప్పింది, నేను నిన్ను ఉంచుకుంటున్నానట. అందుకే నన్ను ఎవరూ పిలవలేదట. చిన్నపిల్లలతో కూడా చెప్తున్నారట నేను మంచిదాన్ని కానని. అవన్నీ వినకు, వదిలేస్తాను. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఉంచుకోవటం ఏమిటి? మా అమ్మ కూడా అలాగే అంది. నాకు అసలు ఆ పదం వింటేనే కంపరంగా అనిపిస్తుంది. సురేష్ టీ తాగటం ముగించి కప్పు కింద పెట్టి రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఇవన్నీ మామూలే రమ్య. వివాహం కాకుండా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీని మన సమాజం చాలా చులకనగా చూస్తుంది, చెడిపోయిన దానిగా భావిస్తుంది. మరి అదే స్త్రీతో సంబంధం ఉన్న పురుషుణ్ణి గౌరవిస్తుందిగా. అదేగా విశేషం. తరతరాలుగా మన సమాజంలోని
స్త్రీకి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు కట్టుబాట్లు ఉన్నాయి. అవి తెంచుకున్న ప్రతి స్త్రీ నీల కత్తి మీద సాము చేయాల్సిందే. ఎంత సంస్కారం లేని ఆలోచనలు. ఎవరి జీవితం వారిదైనప్పుడు ఎవరి ఇష్టమైనట్లుగా వాళ్ళు ఎందుకు బ్రతకూడదు? పెళ్ళైన వాళ్ళంతా ప్రతివ్రతలు, కాని వాళ్ళు చెడిపోయిన వాళ్ళ? అయినా ప్రేమానురాగాలతో ముడేసుకోవాల్సిన జీవితాన్ని తాళిబొట్టుతో బంధించడం ఏమిటి? ఏమో, ఎవరేమన్నా అనుకోని, నాకు ఈ జీవితమే బాగుంది. నా ఈ బిజీ లైఫ్లో ఇంతకన్నా బాధ్యత నేను మొయ్యలేను. సురేషుల్లో తలపెట్టుకొని పడుకుంది రమ్య. గుడ్, ఈ మాత్రం ఆత్మస్థైర్యం ఉండాలి, ముంగుర్లు సవరిస్తూ అన్నాడు. ఆ తర్వాత ఒకరోజు, ఆ రోజు దీపావళి. ఊరికి వెళ్ళి తల్లిదండ్రులతో గడపాలని ఎంతో అనిపించింది రమ్యకు. కానీ సురేష్ని తీసుకురావద్దన్న తండ్రి దగ్గరకు తను మాత్రం ఎందుకు వెళ్ళాలి? కనీసం పండక్కి రమ్మని కూడా వాళ్ళు కూడా ఉత్తరం రాయలేదు. కనీసం తమ్ముడైనా రావచ్చుగా, వాడికేమైంది? తను వాళ్ళు తెచ్చిన సంబంధం ఒప్పుకొని మెడ వెంచి తాళి కట్టించుకొని శాస్త్రోక్తంగా అత్తగారింటికి వెళ్ళి ఉంటే ప్రతి పండక్కు ఆహ్వానించి బట్టలు పెట్టేవాళ్ళేమో. సాయంకాలం చీకటి పడ్డాక క్యాండిల్స్ వెలిగించి బాల్కనీ గోడ మీద అందంగా పేర్చింది. కొత్త చీర కట్టుకుంది. సురేష్ ముందే చెప్పేశాడు ఆ రోజు కలవనని. ఇంట్లో వాళ్ళు అతను లేకపోతే గోల చేస్తారట. తనను వాళ్ళింటికి ఆహ్వానించవచ్చుగా. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తనని ఒకదాన్నిగా భావించవచ్చు కదా. పెళ్లి కానంత మాత్రాన తను అతని భార్య కాదా? రమ్య ఒక్కసారిగా ఉలికిపడింది. తనేమిటి ఇలా ఆలోచిస్తుంది? తామిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం, బరువు బాధ్యతలు ఉండకూడదన్న కండిషన్ పెట్టింది తనే కదా. తల విదిలించింది. బయట చిచ్చుబుడ్లు వెలుగుతున్నాయి. పిల్లలంతా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు నవ్వులు కేరింతలు, చెవులు చిల్లులు పడేలా బాంబుల మోత. చాలాసేపు బాల్కనీలోనే నిలబడి ఆ సంబరం చూసి మెల్లగా లోపలికొచ్చేసింది. కొద్దిగా అన్నం తిని చీర మార్చుకొని లైట్ ఆర్పి మంచం మీద వాలిపోయింది. 12 అయినా నిద్ర పట్టలేదు. చిన్నప్పుడు ఆడపిల్లవు, నీకు బాంబులెందుకే అంటే వినకుండా తమ్ముడి వాట కూడా తనే కాల్చేసేది. ఖాళీ సీసార్లో రాకెట్ పెట్టి వెలిగించి దూసుకుపోతున్న రాకెట్ని చూసి ఆనందంతో ఎగిరేది. ఏమైపోయాయి ఆ రోజులన్నీ? స్త్రీ స్వేచ్ఛ కోరుకుంటే కొన్ని ఆనందాలకు దూరం కావాలా? సాంప్రదాయాలు ఆచారాలకు తలొగ్గి జీవిస్తేనే ఈ సమాజంలో ఒకరిగా గుర్తించి గౌరవించబడుతుందా? లేకపోతే ఇంతేనా? గుండెల మీద ఏదో బరువు పెట్టినట్లు భారంగా, గొంతులో ఏదో ఉండలా చుట్టుకుపోతుంది. బహుశా నొక్కివేసిన దుఃఖం కాబోలు. రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రమ్య చదువు మాత్రం కుంటినడక ప్రారంభించింది. రాను రాను సురేష్తో అనుబంధం బలపడుతూ ఇదివరకులా వారానికి ఒకసారి కాకుండా రోజుకొకసారి కలవాలనుకుంటుంది. కానీ సురేష్ ఒక్కొక్క రోజు ఫోన్ చేసినా దొరకడు. దాదాపు 10 రోజులైంది. ఈసారి మామూలుగా రావాల్సిన శుక్రవారం కూడా రాలేదు. అలాంటి రాకపోవడాలు చాలాసార్లు జరిగింది. ఓసారి పాప పుట్టినరోజు, ఓసారి భార్య పుట్టినరోజని, మరోసారి ఒంట్లో బాగోలేదని, అలా ఏవో కారణాలు చెప్పి ఎగ్గొడుతున్నాడు. 10 రోజులు దాటాక రమ్య సురేష్ ఆఫీస్కి ఫోన్ చేసింది. లీవ్లో ఉన్నాడని చెప్పారు. తనతో మాట మాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడం ఏంటి? కోపం వచ్చింది రమ్యకు. ఇంటికి ఫోన్ చేసింది. అతని భార్య రిసీవ్ చేసుకుంది. ఇంట్లో లేరు అని తక్కువ పెట్టేసింది. రమ్య ఓ గంటాగి మళ్ళీ చేసింది. అదే సమాధానం. అలా ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు. రమ్యకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. తెల్లవారి లేస్తూనే హడావిడిగా తయారయ్యి సురేష్ ఇంటికి బయలుదేరింది. అడ్రస్ వెతుక్కుంటూ ఆమె వెళ్ళేటప్పటికీ హాయిగా కూర్చొని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రమ్యను చూసి చాలా కంగారు పడ్డాడు. నువ్వేంటిలా అని అన్నాడు గొంతు తగ్గించి. లీవ్ పెడుతున్నట్లు నాకు చెప్పలేదేం? కోపంగా అంది. అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యను చూస్తూ ఎవరు అంది. తను నా కొలీగ్. శోభ, కాఫీ తీసుకురా తనకు కూడా అని తడబడ్డాడు సురేష్. సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకు రమ్యకి చిరాకేసింది. ఎందుకంత భయం? ఇంత భయం ఉన్నవాడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి? అందుకేనా సీక్రసీ ఉండాలి అంటూ తనని నోరు మూయించాడు? రమ్యని బస్ ఎక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు. ఏం కొంపలంటుకుపోయాయని ఇంటికొచ్చావు?
రమ్య నిర్ఘాంతపోయింది అతని ధోరణికి. అదేంటి సురేష్, 10 రోజులైంది నువ్వు కలిసి, కనీసం ఫోన్ చేయలేదు. పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు. నాకేం తెలుసు నీకు ఒంట్లో బాగోలేదో ఏమో అని కంగారు పడ్డాను. ఏం మీ ఇంటికి రాకూడదా? చూడు రమ్య, నీకు ఇదివరకే చెప్పాను, మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెల్లో వేసుకొని తిరగలేం. నాకేవో పనులున్నాయి, లీవ్ పెట్టాను. అందుకు నీకు సంజాయిషి ఇవ్వాలా? నువ్వు ఫోన్ చేస్తున్నావని రోజు గొడవ. ఇంకా ఇలా ఇంటికొచ్చేస్తే నాకు న్యూసెన్స్ అవ్వదా? రమ్య మండిపడుతూ అంది. నేను నీకు చెప్పాను సురేష్, నా జీవితంలో సీక్రెసీ ఉండటం నాకు ఇష్టం లేదు అని. నాకు ఇష్టమైన లైఫ్ స్టైల్ని బహిరంగంగానే అనుసరిస్తాను అని. నువ్వు తెగించావు. నీకసలు భయం లేదు. నాకో గౌరవం ఉంది, అది పాడు చేయొద్దు రమ్య. రమ్య స్థానువులా చూసింది. అంటే అంటే గౌరవం, శాంతి, మర్యాదలు ఇలాంటివన్నీ నీకేనా? కానీ నాకు అక్కర్లేదు, అంతేనా? నేను చేస్తున్నది అంత గౌరవహీనమైన పని అని నువ్వు భావిస్తున్నావా? నన్ను చూడకుండా ఉండలేక రోజుకు ఒకసారి కనిపించి వెళ్ళాలని అనుకునే సురేషా నువ్వు? రోజుకు 4 సార్లు ఫోన్ చేసే సురేషేనా? ఎంత మారిపోయావు? రమ్య నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు, భాష కందనివి, నిర్వచనం లేనివి. జీవితాంతం తోడుగా నడుస్తావనుకున్నాను, ఇలా మధ్యలోనే వదిలేస్తావా? ఈ ప్రపంచాన్ని ఎదిరి కలిసి బ్రతకాలనుకున్నాము, నీ భార్యనే కన్విన్స్ చేయలేవా? ఈలోగా ఆటో వచ్చింది. రమ్య నిశ్శబ్దంగా ఆటో ఎక్కింది. మర్నాడు సురేష్ వచ్చాడు. రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేకపోయింది. రాగానే ఆరాటంగా దగ్గరికి తీసుకొని అల్లరి చేసే సురేష్ కూడా కొంచెం ముభావంగానే ఉన్నాడు. రమ్య కాఫీ ఇచ్చింది. తాగుతూ, రమ్య, ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నావని తను రోజు గొడవ. నేను వారం వారం ఇక్కడికి రావటం కష్టమవుతుంది. నాకు వీలైనప్పుడు వస్తూ ఉంటాను. రమ్య నిశ్చలంగా కూర్చొని వింటుంది. తన జీవనయానంలో ఆటంకులు మొదలయ్యాయా? ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు. చూస్తూ చూస్తూ గొడవలు పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఈ విషయం ఆలోచించేగా సురేష్ ఆవిడతో మన విషయం చెప్పమన్నాను. కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాటేశావు. ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిలిచి ఉంటుందా? సురేష్ మాట్లాడలేదు. రమ్య మళ్ళీ, సురేష్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పు. మతిపోయిందా? భార్యకి ఎవరైనా అలా చెప్తారా? చెప్పకుండా మోసం చేయొచ్చా? మోసం ఎలా అవుతుంది? తనకి నేనేం అన్యాయం చేస్తున్నాను? అదే ప్రశ్న ఆవిడనే అడగచ్చుగా. రమ్య ప్లీజ్, నన్ను విసిగించకు. నా వల్ల కాని పనులు చేయమని నన్ను వేధించవద్దు. నేనేం నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నానా? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయొచ్చు కదా. విసుగ్గా లేచాడు సురేష్. రమ్యకు కోపం వచ్చింది. నేనే కోఆపరేట్ చేయాలా? ఆ మాట అక్కడ అడగలేవా? ఎలా అడుగుతాను? తను నా భార్య. ఓ, రమ్య గుండె కలుక్కుమంది. భార్య? తనెవరు? సురేష్ భార్యేనా? భార్య ఎలా? తాళి కట్టలేడే. ఓ వేళ కట్టినా ఇలాగే ప్రవర్తిస్తాడుగా. నేను వెళ్తున్నాను. రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి వెళ్ళిపోయాడు. రమ్య విగ్రహంలా చాలాసేపు అలాగే కూర్చుంది. 4 రోజుల దాకా రమ్య సురేష్కి ఫోన్ చేయలేదు. అతను 2-3 సార్లు చేసినా ఆమె కలవలేదు. 5వ రోజు సురేష్ రమ్య ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. ఆఫీస్లో అందరి కళ్ళు సురేష్నే చూస్తున్నాయి. రమ్య వెంటనే బయలుదేరి బయటికి వచ్చింది. రమ్య వెనకాల కూర్చోగానే స్కూటర్ స్టార్ట్ చేసి అబిడ్స్ వైపు పోనిచ్చాడు సురేష్. ఇటెక్కడికి అని అడిగింది. సురేష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చీర కొనటానికి అన్నాడు. ఎవరికి? నీకే, మర్చిపోయావా? 6వ తేదీన నీ బర్త్డే. నిజంగానే రమ్య మర్చిపోయింది. ఈ మధ్య ఏమీ గుర్తుండటం లేదు. నీకంతా బాగా గుర్తుందా? అడిగింది. రమ్య, నీ మీద నాకు ప్రేమ లేదా? ఎందుకు గుర్తుండదు? పరిస్థితుల వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటే ఎలా? మృదువుగా అన్నాడు. రమ్య మీద సురేష్ మాటలు మత్తుమండు చల్లినట్లుగా పనిచేస్తున్నాయి. పాపం, తను 2 చోట్ల నలిగిపోతున్నాడు అని అర్థం చేసుకొని, చదువు సంస్కారం ఉన్నా తను కూడా అతనితో దెబ్బలాడితే ఎలాగా? స్కూటర్ చందనా బ్రదర్స్ ముందు ఆగింది. పార్క్ చేసి వచ్చిన సురేష్తో కలిసి షాప్లోకి అడుగు పెడుతున్న రమ్య ఆగిపోయింది. షూస్ షాప్లో నుంచి బయటికి వస్తున్న
ప్రమోద్ పక్కనే శ్రీధర్. ప్రమోద్ చేతిలో 2 క్యారీ బ్యాగ్స్. ప్రమోద్ సంతోషంతో గట్టిగా అంటూ ముందుకు పరిగెత్తింది రమ్య. ప్రమోద్ తల తిప్పి చూశాడు. ఆశ్చర్యంతో విచ్చుకున్న అతని కళ్ళతో ఓ క్షణకాలం ఆనందం మెరిసి మాయమైంది. గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. రమ్యనే ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్న శ్రీధర్ ప్రమోద్ ముందుకు వెళ్ళటంతో అతన్నే అనుసరించాడు. రమ్య మొహంలో నవ్వు ఎగిరిపోయింది. అవమానంతో మొహం ఎర్రబడింది. కింద పెదవిని పంటితో బిగపెట్టిన రమ్య మొహంలో విషాద ఛాయలు చూసి అడిగాడు సురేష్. ఎవరు వాళ్ళు? రమ్య కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తర్వాత అంది, మా తమ్ముడు ప్రమోద్, మేనత్త కొడుకు శ్రీధర్. సురేష్ మాట్లాడలేదు. ఆమె భుజం మీద చెయ్యి వేసి టేక్ ఇట్ ఈజీ అన్నాడు. రమ్య నిశ్శబ్దంగా అలాగే నిలబడిపోయింది. పద రమ్య, ఈ సంఘటన ఇంతతో మర్చిపో, చీర తీసుకుందాం రా. రమ్యలో మొదలైన అంతర్మదనం, అందరూ తనకి విలువివ్వకపోవటం, తనేదో తప్పు చేసినట్లుగా. కానీ సురేష్ని మాత్రం అందరూ గౌరవించటం, తనకి నచ్చినట్లు ఉన్నా కూడా ఈ సమాజం యాక్సెప్ట్ చేయకపోవటం, తన వాళ్ళు కూడా తనను చాలా చులకనగా చూడటం. సురేష్ మీద కూడా చిన్నగా అనుమానం మొదలైంది. ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేసిన వాడు రేపెప్పుడైనా అవసరమైతే తనకి అండగా ఉంటాడా? సురేష్ తనకి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, ఫ్రీగా సుఖాన్ని అందుకుంటున్నాడు. తనకి ఏమీ ఇబ్బంది లేదు. తన మీద ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్నాడంతే. నిజంగా ప్రేమ ఉందో లేదో కూడా తెలీదు. తన ఆలోచనలు, ఇష్టాలు, భావాలు అన్నీ కరెక్టా కాదా అని ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్లో మరిన్ని మంచి కథలు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.